దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ప్రేమపూర్వకంగా నన్ను ఆహ్వానించిన దైవజనులకు నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా నా నిండు వందనాలు. మంచిది. మరి నా పేరు శేఖర్ బాబు. మరి నేను దానికి కృప అని పేరు పెట్టుకున్నాను. చిన్నప్పుడే కృప అంటే ఏంటో తెలియనప్పుడే కృప అని పేరు పెట్టుకున్నాను. ఆ పెట్టుకున్నట్లుగానే దేవుడు అత్యంతమైన కృపను నా ఎడల చూపించి మరి మీ మధ్యలో ఇలా సేవకునిగా నిలవబెట్టారు. మరి చిన్ననాటి నుండి సేవకు రావాలని మా తల్లిదండ్రుల ప్రోత్సాహం మా పాస్టర్ గారు అంటూ ఉండేవారు. కానీ అనుకున్న విధంగా 94వ సంవత్సరంలో నేను పోలీస్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను. 95 నుంచి 2008 వరకు కానిస్టేబుల్గా పనిచేసి తర్వాత రిజైన్ చేసి ఈ 17 సంవత్సరాలు దేవుని సేవలో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. అది నా సాక్ష్యం. మరి నాకు అనారోగ్యం కలిగినప్పుడు కూడా దేవుడు స్వస్థత అనుగ్రహించి 3 సార్లు ఆపరేషన్లో నుండి దేవుడు విడుదల దయచేశాడు. 2013వ సంవత్సరంలో మరి నాకు ఆ యొక్క కొన్ని మాత్రల వల్ల అంటే స్పాండిలైటిస్ 2012లో వచ్చింది. విపరీతమైన మెడిసిన్ దాని కొరకు వాడాము. ఆపరేషన్ అవసరం అన్నారు. ఆ మెడిసిన్ వల్ల నాకు రియాక్షన్ అయిపోయి 2013లో క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది. అయితే దేవుడు అద్భుతంగా ఒక రాత్రిలో దేవుడు స్వస్థత అనుగ్రహించి ఈరోజు సజీవులుగా ఉంచి మీ మధ్యలో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. అది నా చిన్న సాక్ష్యము. మరి మనము దేవుని వాక్యం చదువుకుందాం. మరి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము మొదటి 11 వచనాలు వాక్య ప్రతివాక్యములుగా చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 11 వచనాలు వాక్య ప్రతివాక్యములుగా నేను మొదటి వచనం చదువుతాను, మీరు 2వ వచనం చదవాలి. 327వ పేజీలో ఉంది. మొదటి నుంచి 327వ పేజీలో ఉంది. వచ్చిన వారు ప్రయత్నం చేయండి, రాని వారు ప్రయత్నం చేయకండి. అలా ఉండిపోతేనే మీకు ఆశీర్వాదం. అంటే నాకు ఎక్కడ చదువు రాదు అనుకుంటానని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే రాకపోయినా అటు ఇటు తిప్పుతూ ఉంటారు అన్నమాట. మీరు తీయగలరో లేదో నాకు అర్థమైపోతుంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు ఏం చేయకుండా మీరు బైబిల్ తీసుకొచ్చారు, అదే ఆశీర్వాదం. ఇంకా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటే ప్రయత్నం చేయండి. అది మాటలు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నేను మొదలు పెడతాను, మీరు 2వ వచనం చదవాలి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవదువు. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా,
నీడ 10 మెట్లు ముందుకు నడిచెను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? పదకొండవ వచనం అందరం కలిపి చదువుకుందాం. ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా, ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోయినట్లు చేశాను. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసులు శ్రీకర్ గారిని మీరు ప్రేరేపించి ఏర్పాటు చేయబడిన ఈ కూడికను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంతవరకు పాటలు ఎందుకు మీరుండి దేవానాయన్ని నిన్ను ఆరాధించే భాగ్యము మా అందరికీ అనుగ్రహించారు. ఇప్పుడు నీ లేఖనములు మేము ధ్యానం చేస్తుండగా మా అందరితో మీరు మాట్లాడండి, బలపరచండి, మాతో మీరు ఉద్దేశించిన సంగతులను నేర్పించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా గురించి అందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసు హిజ్కియా? తెలుసా మీకు? మీ ఇంటి పక్కనేనా? ఏదో తెలుసు. ఏం తెలుసు? ఒక 5-6 ఎత్తారు చెయ్యి. ఏం తెలుసు? ఇదే తెలుసు. ఇప్పుడు మనం ఏదైతే చదువుకున్నామో ఇదే తెలుసు. కానీ ఇది తెలియకుండా ఇంకా గొప్ప సంగతులు హిజ్కియా గురించి ఉన్నాయి. అందరికీ ఈ రోగము రావడం, నువ్వు మరణమవుతావు అనడం అదే తెలుసు. అంతకన్నా పెద్ద కార్యం కూడా దేవుడు హిజ్కియా జీవితంలో చేశాడు. ఈ రాత్రి మరి 2 వర్తమానాల్లో విస్తారంగా మనము హిజ్కియా గురించి తెలుసుకోబోతున్నాం. ఒకవేళ వీలైతే బ్రేక్ లేకుండా ఒకే వర్తమానంగా 12 గంటల వరకైనా మనం వెళ్ళిపోదాం. అలాగనే ప్రయత్నం చేద్దాం. ఏమండి? అప్పుడే బ్రేక్. ఎందుకంటే మధ్యలో కొంతమంది ఎప్పుడైనా బ్రేక్ ఇస్తే ఎత్తపడతారు, లేకపోతే కొంతమంది వీక్ అయిపోతారు. నేను ఎప్పుడు డ్రైవింగ్ చేసినా ఒకే ఊపిలో కొట్టుకెళ్ళిపోతూ ఉంటాను అనమాట. నేను ఎక్కానంటే మరి ఇంకా నా ముందు ఎవరు ఉండరు. అలాగా ఒకవేళ పాస్టర్ గారు నాకే అప్పగించారు, నా ఓపికని పెట్టి అన్నారు కాబట్టి నేను ఎలాగైతే అలా నడిపిస్తాను. ఓకేనా? ఓకే. మీ మధ్యలో మీకు ఎవరికైనా తిప్పలు అలాంటివి ఏమైనా ఉంటే చిన్న పాట ఎత్తుతాను, అందరు కళ్ళు మూసుకుంటారు, మీరు ఎత్తపడవచ్చు బయటికి. మీరు ఎవరు నిద్రని ప్రయత్నం చేయకండి ఆపడానికి, దాన్ని ఆపలేరు. మీరు వస్తుంటుండగానే వస్తాను నీకోసం కొంచెం మాట్లాడతానని బయటికి వెళ్ళి మాట్లాడి మళ్ళీ లోపల రండి. ఎంతమందికి అర్థమైంది? నిద్ర వస్తే దాంతో ఫైటింగ్ చేయకండి, వెంటనే లేచి ఉండు నీతో మాట్లాడాలని చెప్పి బయటికి వెళ్ళి అమ్మా మాట్లాడి, నువ్వు కాదు కొంచెంసేపు ఉండు మళ్ళీ నేను వస్తానని చెప్పో, లేకపోతే అక్కడ ఉండిపోవడమో ఏదో చేయండి మీరు. అంతేగాని ఇక్కడ మాత్రం పట్లు పడితే మీకు తెలుసా నిద్ర కూడా అడ్డువ్యాధే. అడ్డువ్యాధే. నువ్వు ఇలా అనేసరికి పక్కడు ఏకం సోపేసి నిద్రపోతారు. అందుకని మీరు ఆ ప్రయత్నాలు చేయకండి. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందంట. హిజ్కియాకి ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చిందంట. రోగం వచ్చిన తర్వాత ఇప్పుడు పాస్టర్ గారు వచ్చారు. వచ్చండి యవనస్తులు 7 గంటలకే ఉండాలి మీరు. వెరీ గుడ్. కూర్చోండి. కూర్చోండి బాబు. మీరు ప్రార్థన ఆపితే నేను మొదలు పెడతాను. ఏమని ప్రార్థన చేశారు బాబు? లేట్ అయిపోయింది క్షమించి బరువు అన్నారా ఏంటి? ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు నన్ను. ఇంతవరకు
వరకు ఆదుకున్నావు నా పూర్ణ మనసుతో, నా పూర్ణ బలముతో సేవించేదా, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ బలముతో సేవించేదా. ఆరాధన 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 నా యేసయ్యా ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హిజ్కియా మరణకరమైన రోగం కలిగిందంట. అతని దగ్గరికి ఎవరు వచ్చారంట? యెషయా అనే ప్రవక్త వచ్చారు. హిజ్కియా మరణకరమైన రోగం కలిగింది, అతని దగ్గరికి ఎవరు వచ్చారు? యెషయా. యెషయా నిజమైన ప్రవక్త, అబద్ధ ప్రవక్త? నిజమైన ప్రవక్త. వచ్చి ఏం చెప్పాడు? నీవు మరణం అవుతున్నావు, నువ్వు బ్రతకవు. చెప్పండి, ఏం చెప్పాడంట? ఎప్పుడైనా ప్రవక్తలను పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఇలా చెప్పడం చూసారా? ఈ కాలంలో ఈ కాలంలో ఏమి నీకు ఉద్యోగం రాబోతుంది, నీకు మంచి సంతానం కలగబోతున్నది, చెప్తున్నారు. ఇక్కడ రాశారు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడు. జాగ్రత్త పడడానికి అలా మనకు కనబడతారా? అబద్ధ ప్రవక్తలాగా ఉంటారా? ఇదే మీకు ఆనవాళ్ళు. ఏంటి ఆనవాళ్ళంటే 9 మందికి ఒకవేళ మంచి మాటలు చెప్పినా ఒక్కరికైనా సరే నీ బుద్ధి మార్చుకో, నువ్వు మరణమవుతావు, నీకు దేవుడు శాపం తీసుకురాబోతున్నాడు అని చెప్పేవాడు నిజమైన ప్రవక్త. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడాలి. ఎలాగ జాగ్రత్త పడాలి? ఇలా జాగ్రత్త పడాలన్నమాట, నేను చెప్పినట్లుగా. ఎలాగా? ఒకసారి చూడాలి. 10 మందికి చెప్పాడు ప్రవచనాలు, 10 మందికి ఏం చెప్తున్నాడు? ఇక నీ జీవితము మారబోతుందని చెప్తున్నాడు తప్ప నీ జీవితం మార్చుకొని ఒకరికి కూడా చెప్పలేదంటే అతను ఎవరు? అబద్ధ ప్రవక్త. ఈసారి నుంచి అర్థమైపోద్దా? అర్థమైపోద్దా? మీరు అలాగే వెళ్ళిపోతారా? అర్థం చేసుకోండి, నిజమైన ప్రవక్త అంట. రెండవదిగా, ఎంత ధైర్యంగా రాజుగారికి ఎంత ధైర్యం ఉండాలండి. నువ్వు మరణం అయిపోతున్నావు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకవు అని చెప్పాడు. ఇప్పుడు మనకే ఏదైనా వ్యాధి వచ్చింది, జ్వరం వచ్చింది, పాస్టర్ గారు ఈ మాటలు చెప్పారనుకోండి, మనతో ఎంతమందికి ఇష్టపడతాం? ఎత్తపోయి మానేస్తున్నారు. పాస్టర్ గారు వచ్చి ఏమన్నారంట? అమ్మా ఇంక నీకు లాభం లేదమ్మా అన్నారు అనుకోండి. ఇప్పుడు యెషయా హిజ్కియా చెప్పాడు కాబట్టి మనం అందరం ఆలకించేస్తున్నాం. ఒకవేళ మనకే వచ్చి చెప్తే అదిగాక మనం మంచి స్థాయిలో ఉన్నామనుకోండి, మంచి ధనవంతులం అనుకోండి, ఆఫీసర్లం అనుకోండి, నువ్వు మరణం అయిపోతావు, నువ్వు చచ్చిపోతావు అంటే వెంటనే ఇలా అంటాం, వినకపోగా ఇలా అంటాం, ఈయనేం పాస్టర్ గారండి, బాగుపడతావని చెప్పాలి కానీ, మంచి మాటలు చెప్పాలి కానీ, ఏం చెప్తున్నాడంట? నువ్వు మరణమవుతావా అని చెప్తావా అని హిజ్కియా పాస్టర్ గారి మీద కోపం అవ్వలేదట. పాస్టర్ గారి మీద కోపం అవ్వలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎలా అంటే పాస్టర్ గారు మీకు ఫోటోలు పెట్టారంటున్నారు కదా, పిల్లల కింద ముందు కూర్చున్నారని. అది అంత సులభంగా అయిపోలేదు. నేను తిరిగి దెబ్బలు తిన్నాను. నేను ఎవరైనా కొడితే మా పిల్లల్ని కొడతారా? మేము ఎంతో ముద్దుగా పెంచుకున్నాం. మీరు ఎంతో ముద్దుగా పెంచుకున్నారు. స్కూల్లో మీ పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారా? వాళ్ళ లైన్లో వాళ్ళు కూర్చుంటారా స్కూల్లో? మరి ఇక్కడ చర్చిలోకి వచ్చాకే ఎందుకు అంత ముద్దు వస్తుంది అంటే అది భ్రష్టత్వం అన్నమాట. చర్చిలో వచ్చేసరికి క్రమశిక్షణ ఉండట్లేదు. అదే స్కూల్లో నర్సరీ నుంచి ఒక్కటేస్తారు, ఒకరికి వాళ్ళు అలా కూర్చుండిపోతారు. అంటే మన చర్చిలో ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోవట్లేదు, స్కూల్లో అంత అవసరం లేకపోయినా అక్కడ మాత్రం చక్కగా వాళ్ళ లైన్లో వాళ్ళు కూర్చుంటున్నారు, నువ్వు లేకుండా కానీ కూర్చుంటున్నారు. మరి చర్చిలో మాత్రం నీ పక్కనే మీ పిల్లల్ని కూర్చోబెట్టుకున్నావు. వారు అడ్డగాడిదిలాగా అంత పెద్ద పెరిగిన
దొన్నపోతులాగా పెరిగిపోయినా, పంది పిల్లలాగా ఎంత పెద్ద అయిపోయినా, బాబు నీకు బాగుంటుంది, వారికి బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పిల్లల్ని ఏమని అంటే మీరు పడగలుగుతున్నారా? ఇప్పుడు ఈ మాటలన్నందుకే ఏమైనా కోపం వచ్చేస్తుంది కదా. అలాంటిది మరణమవుతావు అని హిజ్కియాకి చెప్పగలిగాడు ప్రవక్త. మన పాస్టర్ గారు మనకి సరిచేయాల్సినప్పుడు చేయగలుగుతున్నారా? సరిచేయాల్సినంత అవకాశము మనం వారికి ఇస్తున్నామా? వారు ఏదైనా మనకి ఇష్టం లేనిది చెబితే మనం ఒప్పుకొని అసలు ఆ మాటే అనలేదు. ఎక్కడికి వెళ్ళినా ఇలా ఉంటారు కదా, ప్రార్థన అయిపోయిన తర్వాత మా కోసం మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయలేను, నేను ఒకరిద్దరని అంటూ ఉంటారు. నాకు నేను ఎందుకు చేస్తాను మీకోసం? అమ్మా ఈరోజు ఎవరు నన్ను అడగండి, ఈ వాక్యం చెప్పినందుకే అడగండి. మీకెందుకు, మీకోసం నేను ఎందుకు చేయాలి? అసలు మీ పాస్టర్ గారే మీకోసం చేయడం వేస్ట్. మీ నలుగురు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు, మీకోసం మీరు ప్రార్థన చేసుకోరా? మీ ఇంటికి దేవునికి ఎంత దూరమో అంతే దూరం. ఒకవేళ దేవునితో నీకు లింక్ లేదని ఒప్పుకుంటే అసలు పరలోకం వెళ్ళవు. పరలోకం వెళ్ళని దానికి ఇంక ప్రార్థన ఎందుకు నీకు? ఈసారి మా కోసం ప్రార్థన చేయండి అని అనకండి. అందులోని బయట నుంచి వచ్చిన మాలాంటి వాళ్ళతో అసలు అనకండి. ఒకవేళ మొహమాటంకి అన్నా మీకోసం మేము ప్రార్థన చేయం. నాకు అసలు మనుషులనే గుర్తుపెట్టలేను. ఈరోజు ఠాగూర్ బాబు తీసుకొచ్చాడు, రేపు పొద్దున్న మళ్ళీ అక్కడ విజయనాలు కనబడితే నీకు ఎక్కడో చూశాను బాబు అంటున్నాను. ఎందుకంటే మతిమరుపు వస్తుంది నాకు. ఒకప్పుడు ఆ మతిమరుపు రావడానికి కూడా కారణం నేనే. ఏంటంటే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీ యొద్దకు, నీ పాదాల దగ్గరికి చేరలేని జ్ఞానం నాకొద్దు, తెలివి నాకొద్దు, అంత కంఠస్థం నాకొద్దు. నేను 4వ తరగతిలోనే 150 కీర్తనలు కంఠస్థం చేశాను. 150. 5వ తరగతి అయ్యేసరికి సామెతలు సగం. అసలు నేను సేవకు రావడానికి కూడా పిలిపిలు రాసిన పత్రిక పోటీ పెట్టారు. పోటీ అంటే క్విజ్ అలాంటి కాదు, కంఠస్థం చేసి చూడకుండా రాసేయడమే. అప్పుడు పోలీసు ఉద్యోగం చేస్తున్నాను, అందరూ యవనస్తులు రాస్తున్నారు, నేను ఒక్కడనే పెళ్ళైనోడిని రాస్తున్నాను. కానీ సేవకు రావాలని ఒక ఆశతో నాకు నేను పోటీ పెట్టుకున్నాను. ప్రభువా దీనిలో మరలా ఫస్ట్ వస్తే నువ్వు నన్ను పిలుస్తున్నావని నేను అర్థం చేసుకుంటానని పట్టుపెట్టి రాసి ఫస్ట్ వచ్చి సేవకు రావడానికి దేవుడు కృప చేయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత తెలివితేటలుండేవి నాకు. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు 1000 ఫోన్ నెంబర్లు నాకు కండస్తా. 1000 ఫోన్ నెంబర్లు, 1000, 1 కాదు 2 కాదు. కానీ ఆ తర్వాత ఏమైపోయిందంటే ఇంకా అలా మర్చిపోయాను. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరెవరినో ప్రార్థన చేయమనడం కాదు, మీరు ప్రార్థన చేసుకోవాలి. ఒక్కొక్కసారి మీ దైవజనుడు, ఏ దైవజనుడు? మీ సొంత దైవజనుడికి కొన్ని ప్రత్యేకమైన రిక్వెస్ట్లు. ఆయన మీ సొంత డాక్టర్ అన్నమాట, సొంత డాక్టర్. అతని దగ్గర నీ ఆత్మీయమైన తల్లిదండ్రుల దగ్గర ఇంకేమాత్రం భేదాభిప్రాయాలు ఉండకూడదండి. సగం చెప్పి సగం ఆపి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సగం చెప్తారా, ఫుల్గా చెప్తారా? చెప్పకపోతే ఏమవుతుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకడు అన్నాడు, నాలాటోడు వెళ్ళి ఒక మాత్ర అన్నాడంట డాక్టర్. మాత్ర అంటే, బాబు నువ్వు అసలు నీకు ఏం జబ్బు వచ్చిందో చెప్తే నేను మాత్ర ఇస్తాను, ఏం తర్వాత చెప్తాను, ముందు మాత్ర అన్నాడు. అంటే ఆ డాక్టర్ అన్నాడంట, నువ్వు రావాల్సింది ఇక్కడికి కాదు బాబు, మెంటల్ హాస్పిటల్ వైజాగ్లో ఉంది, అక్కడికి వెళ్ళిపో అన్నాడంట. ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మీరేం చెప్తారు? పాస్టర్ గారు ప్రార్థన చేయండి. అమ్మ విషయం ఏంటి అంటే చాలామంది ఇలా అంటారు, తర్వాత చెప్తారు. అంటే వీళ్ళు ఏ కేసులు, వీళ్ళు నేను అంటలేదు, మీరు అంటున్నారు. ఏ కేసు ఇది? మెంటల్ కేసు. విషయం చెప్పకుండా ప్రార్థన ఏమని చేయాలి నీకోసం? ఈసారి నేను చెప్తారా, మెంటల్ కేసులాగా వెళ్ళిపోతారా? మరి నేను వచ్చిన తర్వాత ఇంక తప్పనిసరిగా చెప్తారు. మీరు చెప్తేనే ప్రార్థన చేయమంటారు. ఈ అబ్బాయి కోసం అమ్మాయి కోసం ఏదో ఇరకాటంలో పడ్డారు, వీళ్ళు చెప్పరు, దాచేసి మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అసలు ఏమైందమ్మా? తర్వాత చెప్తావా? తల్లిదండ్రుల దగ్గర, డాక్టర్ దగ్గర ఎలాగైతే ఏమి దాయకుండగా ఉంటారో
అలా దాయకుండగా ఉండేవారే ఆత్మీయమైన తల్లిదండ్రులు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొహమాటంకి కొంత దాచేవనుకోండి, దానివల్ల మనకే నష్టం కలుగుతుంది. ఆత్మీయమైన తల్లిదండ్రులతో అంత సత్సంబంధాలు కలిగి ఉండాలి. మరి ఈ వాక్యంలో నేను మరలా మిగతా విషయాలు నేను తర్వాత దైవజనులతో ఎలా ఉండాలో నేను నేర్పిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే హిజ్కియాకి నువ్వు మరణం అవుతావో అన్నాడో, నువ్వు ప్రార్థన చేయి అని చెప్పి హిజ్కియా అనలేదు. మనం అన్నట్లుగా అతడే గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకున్నాడట. దేని తట్టు? దాని అర్థం ఏంటంటే ఇంకా మనుషుల సహాయం వ్యర్థం అనుకున్నాడు. అతడు రాజు, వైద్యుల సహాయం తీసుకోవచ్చు, లేకపోతే పెద్దవాళ్ళ సలహా తీసుకోవచ్చు, ఇంక ఇవన్నీ వ్యర్థం. నేను దేని తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాలనుకున్నాడు. హల్లెలూయా. మనకి బాగులేదు అన్నంటనే హాస్పిటల్ గుర్తొచ్చేస్తుందండి. మన ఇంటి పక్క వాళ్ళతో మన గొడవలు వెంటనే లాయర్లు గుర్తొస్తారండి. మనకి ఏదైనా డబ్బులు అవసరమైతే ఎవరు డబ్బులు ఇస్తారని ఆలోచిస్తూ ఉంటామండి. కానీ దేవుని బిడ్డలుగా మొదటగా ఒకవేళ నిజంగా అంత ప్రాణాపాయమైనప్పటికీ మొదట ఒక 5 నిమిషాలు తీసుకొని ప్రార్థన చేయడం నేర్చుకోవాలండి. దేవుడి కన్నా వైద్యులు ఏమి చేయలేరండి. దేవుడు కాదనుకుంటే ఎవ్వరు మనం బ్రతికించలేరండి. మనము ముందుగా ప్రతి విషయానికి ఒక్కోసారి భూములు కొంటా ఉంటారు. వాడు అంటూ ఉంటాడు, ఇంకోళ్ళు వస్తున్నారు అమ్మేస్తున్నాను రేపైతే అంటాడు. కంగారు పడిపోతూ ఉంటావు. ప్రార్థన చేయవు, ఏమి చేయవు, చెయ్యిటేస్తావు, దానిలో తల దూర్చేస్తావు, మళ్ళీ తల రాదు, నీ చెయ్యి రాదు మళ్ళీ బయటికి. అంటే ఎరకాటంలో పడిపోతూ ఉంటావు. ఆ 2 లక్షలు, ఆ 4 లక్షలు అడ్వాన్స్ ఇచ్చింది పోతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే గోడ తట్టు ముఖం త్రిప్పుకునే అనుభవం. అంటే గోడ అంటే ఇంకేం కనబట్టలేదు అతనికి, దేవుడి వైపు తిరిగాడన్నమాట. గోడ తట్టు తిరగడం అంటే అర్థం ఏంటంటే ఇంకా దేని వైపు చూడట్లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కనే సెల్ ఫోన్ పెట్టుకుంటారండి. ప్రభా ప్రభా స్తోత్రం స్తోత్రం అనేసరికి టింగ్ అంటది. టింగ్ అన్నట్టు నీ దేని వైపు చూస్తావు? మళ్ళీ ఫోన్ వైపు చూస్తాను. అప్పుడు నేనే దేవుడిని అయితే ఇలా టింగ్ అన్నట్టునే టంగ్ మనం తల ఇరిసేద్దాం. నేను దేవుని కాదు కాబట్టి మీరు బ్రతికిపోయారు. అలా ఇరిసేస్తే ఈ భూప్రపంచంలో ఆల్రెడీ ప్రేయర్లే ఉండవు. లేకపోతే అంత పెద్ద దేవుడిని ముందెట్టుకొని మనం ఏం చేస్తున్నామంట? కలెక్టర్ వచ్చాడు, కలెక్టర్ అమ్మా నీకేం కావాలని అడుగుతూ ఉంటే ఉండు అని చెప్పి ఇలా ఫోన్లు చూసుకుంటావా? అంటే కలెక్టర్ కన్నా తక్కువైన వాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలు, మరికొంతమంది మీ ఆడవాళ్ళకి ఒక దండం, ఆ కుక్కర్ పెడతారు. కుక్కర్ పెట్టి ప్రార్థన స్తోత్రం స్తోత్రం 1 ప్రభువానికి వందనాలు మా అమ్మని దీవించిన ఆ 2 అలా చేయొచ్చా? దేవునిని నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా గోడ తట్టు అంటే ఇంకా దేని కాదు ప్రభువా, నీవే నాకు ప్రధానం, నీవే నాకు ప్రధానం అని దేవుని తట్టు తిరుగుతున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తట్టు తిరిగి ప్రార్థన మొదలుపెట్టాడు. హల్లెలూయా. సరే, మీకే మరలా అందరం ఇప్పుడు కూర్చున్న వాళ్ళు అందరం హిజ్కియా అనుకుందాం. కొంచెంసేపు యాక్షన్. ఉత్తునే బాబు, నిజం కాదు, నిజమైతే నన్ను కొట్టేస్తారు. మళ్ళీ మీరు మరణం అవుతానంటే ఒప్పుకుంటారా? మారిపోయారు కదా అందరూ, ఏం చెప్పినా ఒప్పుకుంటారు కదా, ఒప్పుకోరా? ఒప్పుకోరు. ఇప్పుడు మనం అందరం ఎవరు అండి? నాతో సహా అందరూ హిజ్కియాలు. ఇప్పుడు నేను ఒక్కనే వాకింగ్ చెప్తున్నా కాబట్టి నేను ఒక్కనే యెషయా అని నేను వచ్చి చెప్పాను మీకు, మరణం అవుతున్నావు బ్రదరు, మరణం అవుతున్నావు సిస్టరు అంటే హిజ్కియా వలే మీరు అందరూ కూడా రాత్రికి గోడ తట్టు తిరిగారు. ఏమని ప్రార్థన చేస్తారు? దిస్ ఈజ్ యువర్ టైం. మీరు కామ్గా ఉంటే నేను కూర్చుంటాను. అమ్మా అసలు అది ఐఏఎస్ ప్రశ్న, ఇది మా ఐఏఎస్ ఐపీఎస్ ప్రశ్న కదా, చిన్న ప్రశ్ననా? మీరు కూడా ప్రార్థన కోసం గోడ తట్టు తిరిగారు, ఏమని ప్రార్థన చేస్తారు? మీలో ఎవరికి ప్రార్థన వచ్చని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ప్రార్థన చేయట్లేదు కదా, ఎవరు చెప్పట్లేదు. మొదటి నుంచి 1 సీరియల్ నెంబర్, ఇక్కడి నుంచి మగవాళ్ళు 1, మీరు 1. అమ్మ మీరేం ప్రార్థన చేస్తారు? ఆలకించు, బ్రతికించు. వెరీ గుడ్. మీరు
క్షమించు, బ్రతికించు. నువ్వు బాబు కటింగ్ గేట్ సూపర్గా ఉంది. కటింగ్ గేట్ ఎలా ఉంది? అలాగే వేయించుకోవడం చాలా మంచిదే. ఎందుకంటే ఇన్నాళ్ళు పేలు వచ్చినప్పుడు ఇలా ఎక్కువ ఉంటే సరిగ్గా దొరికి కావు, ఇప్పుడు సులభంగా దొరుకుతాయి. నువ్వు చెప్పమ్మా. క్షమించు, స్వస్థపరచు, బ్రతికించు, స్వస్థపరచు. అంతే. డిటో. మీరు డిటో. డిటోని ఇంకేమైనా ఉందా అమ్మా? నువ్వు కోపంగా ఉన్నావేటమ్మా? అమ్మా నిజమని ఇంకొకమ్మా, ఇది ఉట్టునే. చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. పాపాలను క్షమించు, స్వస్థపరచు. కంపల్సరిగా మన ప్రార్థనలు ఏమున్నాయి? స్వస్థపరచు. ఒక్కసారి చూడండి, ఆ స్వస్థపరచు, బ్రతికించు అని ఏమైనా ఉందేమో చూడండి. 3వ వచనంలో ఒకే వచనం ప్రార్థన చేశాడండి. ఆ వచనంలో ఎక్కడైనా స్వస్థపరచు, బ్రతికించనుందా? వద్దులేండి, ఇందాక చదివిస్తారు మీరు రాకముందు, అందరు చదివిస్తారు. ఉన్నారా? వెనక నుంచి ముందుకు వచ్చారా? దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. దేవుడు మంది ఇందాక అవన్నీ వాపస్, అంటే లేట్గా వచ్చారన్నాం కదా, అవన్నీ నేను వెనక్కి తీసుకుంటాను. క్షమించండి. మన ప్రార్థన ఎలా ఉంది? హిజ్కియా ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థన ఎలాగుందంటదంటే, ప్రభువా ఎలాగైనా నన్ను తీసుకోక ప్రభువా, మా పిల్లల పెళ్లి చూడాలి, మా మనవల పెళ్లి చూడాలి, మా మనవల మునిమనవల పెళ్లి చూడాలి. ఇంతే ఇంతే ఇంతే. అప్పుడు దాకా మంచం మీద ముక్కు మూలుగుతున్న మామ కూడా లేచి వెళ్ళిపోయి సేర కట్టించుకొని డాన్స్ చేస్తుంది పెళ్ళికి. మన బాధ అంతా అదే. కానీ హిజ్కియా ఏం చేశాడంటే, ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్ చూడు ప్రభువా అన్నాడు. అంతే. ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్ చూడు అంటే దాని అర్థం ఏంటంటే, నా బ్యాక్గ్రౌండ్ చూసి నేను బాగున్నాను అనుకుంటే నన్ను బ్రతికించు, లేకపోతే తీసుకో అంటే వెంటనే దేవుడు చూసి ఏం చేశాడంట? బ్యాక్గ్రౌండ్ అంతా చూశాడంట. బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే చాలా చాలా సూపర్గా ఉందంట. అందుకనే దేవుడు హిజ్కియాను బ్రతికించాడంట. ఒకవేళ మన బ్యాక్గ్రౌండ్ చూడాల్సి వస్తే ఏముంది? దేవుడు స్వస్థపరుస్తాడా? ఇప్పుడు దాకా బ్రతికించడమే గొప్ప అనుకుంటున్నాడా? ఇప్పుడు దాకా ఆ రాత్రికి బ్రతికించడం, ఇప్పుడు దాకా నాకు ఈ ఆలోచన రాలేదు. లిస్టులన్నీ చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ సెల్ ఫోన్లో ఇలా తిప్పేస్తున్నారు. ఏంటండి, భార్యకి తెలియకుండా చాలా భాగవతాలు జరిగిపోతున్నాయి, భర్తకు తెలియకుండా భాగవతాలు జరిగిపోతున్నాయి, సీరియళ్ళు ఏంటండి అని అనుకుంటాడా దేవుడు? మన వెనక మన 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 గతం చూస్తే హిజ్కియాని స్వస్థపరుద్దాం అనుకున్నాడంట దేవుడు. హిజ్కియాకు ఆయుష్నిద్దాం అనుకున్నాడంట దేవుడు. మన వెనక చూస్తే మనల్ని ఏమనుకుంటాడు? ఈ రాత్రి ఏమనుకుంటాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కూడా ఈ ప్రార్థనే చాలాసార్లు చేశాడండి. ఏ ప్రార్థన? నన్ను పరిశీలించము, నన్ను పరీక్షించము, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడు అన్నావా? ఈ రోజు నుంచి ఈ ప్రార్థన చేయండి. ఇంకేం ప్రార్థన? స్వస్థపరచనక్కర్లేదు, బ్రతికించమనక్కర్లేదు. ప్రభువా నన్ను కూడా చూసుకో. దావీదు అంటాడు, చూసుకోవయ్యా, చూసుకో అన్నానికి మనకే బోర్డు కనబడుతున్నాయి. ఇంక మన దేవుడిని ఏమనగలం? దేవుడు చూడకముందే మనలోనే ఇన్ని లోపాలు కనబడుతున్నాయి. దేవుడు ఈ రాత్రి ఇంకోలాగా అడుగుతున్నాడు మనల్ని. నిన్ను బ్రతికించమంటున్నావు, మీరు ప్రార్థనలో చెప్పారు కదా, నన్ను బ్రతికించు, స్వస్థపరచు అంటున్నావు కదా. ఎందుకు బ్రతికించాలంటే ఏం చెప్తాం? సమాధానం చెప్పండి. ఎందుకు బ్రతికించాలి? ఇంకా బాగా తినేయాలి ప్రభువా, బాగా తాగేయాలి ప్రభువా, ఇంకా సినిమాలు ఉండిపోయాయి ప్రభువా, మన సంక్రాంతి అయింది, బాగా ఎంజాయ్ చేశాను ప్రభువా, వచ్చే సంక్రాంతికి కూడా పాస్ గారికి తెలియకుండా, సంఘాలు తెలియకుండా దూర శ్రీకాకుళం వెళ్ళిపోయి చూసేస్తారు ప్రభా సినిమా. ఇక్కడ చూస్తే తెలిసిపోతాం కదా, మనకి చాలా ఉంటాయి బ్యాక్గ్రౌండ్లు మనకి. ఆయన పాస్ట్ గారు మీకు తెలియదు కానీ సినిమాలు చూడాల్సిన అవసరమే ఉందండి. బోల్డ్ బొమ్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు బ్రతికించాలంటే ఏం చెప్తావు చెప్పండి? ఏం మహింపరుస్తావు? ఏం మహింపరుస్తారు? ఎంత మహింపరుస్తున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సాక్ష్యాల్లో కూడా దొంగ సాక్ష్యాలే. దేవునికి మహిమని డాక్టర్లు ఏమన్నారు? మీ దేవుడే పుట్టాడు అన్నారండి.
అని చెప్పేసావు. మరుసటి వారం నుంచి ఏమ్మా ప్రార్థనకు రాలేదండి, అదేనండి చుట్టాలు వచ్చారండి. అదేనా దేవుని మహిమ? ఆదివారం నాడు ఫంక్షన్ పెట్టుకుంటే ఓ తోక ఊపుకొని వెళ్ళిపోతున్నా కుక్కలాగా, అదేనా దేవునికి మహిమ? మా బంధువుల దగ్గర నువ్వు నిలబడలేనితనం, అదేనా దేవునికి మహిమ? దేవునికి మహిమ అంటే ఇక్కడికి నిలబడి పాటలు పాడడం, వాక్యం చెప్పడం, సాక్ష్యం చెప్పడం కాదు. అవసరమైనప్పుడు నీకు దేవుడు కావాలా, బంధువులు కావాలంటే దేవుడు కావాలనడమే దేవుని మహిమపరచడం. మీ పిల్లలకి సంబంధాలు వచ్చినప్పుడు నా కులం అక్కర్లేదు, దేవుని బిడ్డ అయితే చాలు అని అనడమే దేవుని మహిమపరిచినట్లుగా. ఆ టయానికి వచ్చేసరికి మా ఊలే కావాలండి, మా ఊలే కావాలండి. ఆడు ఎలా ఆటోడైనా పర్లేదు. ఇంక చాలామంది చూసేసుకుంటారు సంబంధాలు, వీళ్ళే చూసేసుకుంటారు సంబంధాలు చూసుకొని వచ్చే నెల 22వ తారీఖుని పెళ్ళే అని పాస్ గారికి చెప్తారు. అదేటమ్మా ఎప్పుడు చూసావు నువ్వు, ఎప్పుడు అయిపోయిందమ్మా, ఎప్పుడు సెట్ అయిపోయింది అంటే, లేదండి బాబు అంతకాదమ్మా, అంత కంగారు ఎందుకు, నాకు 22వ తారీఖుని మీటింగ్ ఉంది అంటే, మీటింగ్ ఏంటండి బాబు, ఆ రోజే మీకు పెద్ద కానుక ఇద్దాం అనుకున్నాను అనేసరికి నాలో బూర్లాగా ఉన్న అలా సలబడిపోతాను. ఏకం ఆ రోజు ఆ పెద్ద సినిమా చూపిస్తుందిలేండి కానుక దగ్గర, అది వేరే విషయం. మొత్తం మీద బాగుంటుంది. అది కదమ్మా ఇంత తొందరగా పెళ్లి చేసేయడం ఎందుకు, అసలు వాళ్ళు మంచోలో కాదో ఏం మీకు తెలియదు పాస్టర్ గారు, ఆ ఊర్లోనే అటుంటోడు. అదిగో మీరు చెప్తున్నారు, ముందే చెప్పేస్తున్నారు, ఆ ఊర్లోనే మనకు దొరకడం. మరి ఎందుకమ్మా అంత అర్జెంటుగా చేసుకోవాలి? మనం లేట్ చేసామా మనకు దొరకరు పాస్టర్ గారు, మనం లేట్ చేసామా దొరక. మొత్తం మీద 22వ తారీఖునే అయిపోయిన తర్వాత ఇంకా చూసుకోండి, సంవత్సరం తిరిగేసరికి ఇలా ఉన్న ఆవిడ, అదేటమ్మా అలాగున్నావు, బాగులేదా ఒంట్లో? నాకు బాగానే ఉందండి. మరి ఎవరికమ్మా? మా అమ్మాయి, మీ అమ్మాయికి బాగోలేదా? మా అమ్మాయికి బాగానే ఉందండి. మరి ఏమైందండి? అదేనండి మా అల్లుడు అస్సలు మంచోడు కాదండి. మా అల్లుడు అస్సలు మంచి, అదేటమ్మా అస్సలు మంచోడు కదా, నువ్వు అన్నావు ఊర్లోనే అలాంటోడు దొరకడన్నావు. ఆ ఊర్లోనే అలాంటి మూర్ఖుడు లేడు. ఇది జోకే కానీ నిజంగా జరిగిన సంఘటన చెప్తాను వినండి. విజయనగరం అమ్మాయి విశాఖపట్నం అబ్బాయికి చేశారు. ఆయనది పెద్ద బాబు ఈ టీవీలో వెళ్తుంది, ఆయన కానీ చూస్తాడేమో, ఆయన పెద్ద టీవీ ఛానల్ అబ్బాయికి విజయనగరం అమ్మాయిని పెళ్లి చేశారు. ఆ కేసులో నేను దూరాను, వాళ్ళు కలిపే కేసులో నేను దూరితే అమ్మాయి తరపున ఆ అమ్మ నాకు ఫోన్ చేసి చెప్తుంది, విజయనగరం 10 రోజులు వచ్చిందంట అమ్మాయి. వెళ్ళిన తర్వాత టీ తెమ్మన్నాడట. టీ తెచ్చిన తర్వాత టీ అక్కడ పెట్టని చెప్పి గుద్దేస్తున్నాడు. అదేంటండి ఊహా అనుకుని గుద్దేస్తున్నారంటే మళ్ళీ గుద్దేసాడు. చెప్పండి అసలు ఎందుకు గుద్దుతున్నారంటే, నువ్వు ఊరెళ్ళి ఎన్ని రోజులు అయింది అన్నాడు. అంటే 10 రోజులు అయిందన్నాడు. 10 రోజులు అయింది కదా, 10 రోజులు బట్టి నా తలకు నూనె ఎవడు రాస్తాడే అని కొట్టేస్తున్నాడు. అంటే కొట్టడానికి కూడా ఏం చెప్పకుండా కుమ్మేస్తున్నాడట. అమ్మా ఏమైందమ్మా? కుమ్మేస్తున్నాడండి, అడగకుండా కుమ్మేస్తున్నాడండి. ఆ పెళ్ళికి కూడా కుమ్మో కుమ్మో అని పాట పెడితే ఇలాగనుకోలేదండి మేము. పెళ్ళికి ఏ పాటలు అక్కుమ్మో 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 అంటే నేను మామూలుగా పెడుతున్నారు అనుకున్నామండి. అప్పుడు మీరు అన్నారు, ఇదేటమ్మా పరిశుద్ధమైన పాటలు మానేసి కుమ్ము కుమ్ము ఏటమ్మా అన్నారు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది పాస్టర్ గారు, ఇది నవ్వుతూ నేను చెప్పాను కానీ అందరి ఇంట్లో జరుగుతున్న తతంగం ఇదే. ఎందుకు? ఏం కారణం ఏంటి? దైవజనుని యొక్క ప్రమేయం, తొందరపాటు, దేవుని తట్టు తిరుగుదామన్న ఆకాంక్ష లేక, మన ఇష్టానుసారంగా మనం నడుచుకొని మనం ప్రవర్తించి మనం కొని తెచ్చుకుంటూ ఉంటున్నాం. అంతకు మించి హిజ్కియా అంటున్నాడు, నా ప్రవర్తన ఎంత యోగ్యంగా ఉన్నదో లేదో నువ్వే చూడు ప్రభువా. దావీదు కూడా ఏమంటున్నాడు, నా ప్రవర్తనని ఎదుటిగా బాగుందో లేదో నువ్వే చూడు ప్రభువా అని చెప్పగలవా నువ్వు ఈ రాత్రి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధాలతో మనం నిండిపోయి ఉంటున్నాం.
కల్మషాలతో నిండిపోయి ఉంటున్నాం, అసూయలతో నిండిపోయి ఉంటున్నాం, పగలతో నిండిపోయి ఉంటున్నాం. ఒకవేళ ప్రభువు ఇంతవరకు మనం ఏమి చేయలేదు, ఇప్పుడు మనం బ్రతికించిన తర్వాత కూడా నా జీవితం అయిపోయింది, అప్పుడే అయిపోయింది, దేవుడు చెప్పినప్పుడే అయిపోయింది, ఇది ఆయన ఇచ్చిన ఆయుష్, ఈ ఆయుష్లో ఆయన కొరకే నేను బ్రతుకుతానని చెప్పి మొదటగా దేవునికి స్నానం ఇస్తున్నాము. మనం ఆదివారం ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పడం కాదు, ఇక్కడ నిలబడి పాట పాడితే దేవునికి మహిమ కాదు, నీ ప్రక్కింటి వాళ్ళ దగ్గర నువ్వు మహిమకరంగా ఉండాలి దేవునికి. అమ్మా ఎవరు మాట్లాడినా, అమ్మా నేను ఎలాగ బ్రతికానో తెలిసినా, నా బ్రతుకు అయిపోయింది, దేవుడు మరలా నాకు ఆయుష్ ఇచ్చాడు, ఆ యాక్సిడెంట్లోనే నా జీవితం పోయింది, దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, నీ ప్రక్కింటి వారి దగ్గర నువ్వు దేవుని మహిమపరచాలి. నువ్వు చేస్తున్న పని దగ్గర నువ్వు దేవుని మహిమపరచాలి, నువ్వు చేస్తున్న ఉద్యోగం దగ్గర దేవుని మహిమపరచాలి, నీ నిజాయితీతో దేవుని మహిమపరచాలి. చిన్నదానిలోనూ కూడా మోసమేనండి, చిన్నదానిలో కూడా లంచాలేనండి అని అంటూ ఉంటే ఇంకా దేవునికి మహిమ ఎలా కలుగుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈసారి దేవుని దగ్గరికి అవసరత కోసం వస్తున్నప్పుడు ఈ ప్రశ్నలు ఉండాలి. ప్రభువా నా జీవితాన్ని చూడు అనేనా అనాలి, నా వెనకటి జీవితం ఇజికి అవ్వలే, నా వెనకటి జీవితం చూడు అనే అనాలి. ఒకవేళ ఈ రోజు వరకు వెనకటి జీవితం సరిగా లేకపోతే ఇక్కడి నుంచి మనం ఇలా అనాలి, ప్రభువా నువ్వు నన్ను బ్రతికించు, నీ కొరకు నేను బ్రతుకుతాను, నా మందిరములో నా వలన ఒకరిద్దరికైనా మేలుకరంగా జీవిస్తాను. మీరు ఇన్నాళ్ళు అయిందండి రక్షింపబడి, ఎంతమంది కన్నీరులు మీరు తుడిశారు, ఎంతమంది కష్ట నష్టాల్లో మీరు పాలు పంపులు పొందుకున్నారు. మరి ఎందుకు దేవుడు మనల్ని బ్రతికించాలి? ఎందుకు మనల్ని దేవుడు బ్రతికించాలి? ఈ ప్రశ్న వేసుకున్నాను. పదాలన్నీ చెప్పడం చాలా సులభం, కార్యాలు చాలా కష్టం. బ్రతికించిన తరువాత నీవు మన దేవుని సంఘములో దైవజనునికి మొదట నీవు మేలుకరంగా ఉండాలి, తర్వాత దేవుని సంఘానికి మేలుకరంగా ఉండాలి, మూడవదిగా దేవుని సమాజానికి లోకములకి కూడా నువ్వు మేలుకరంగా ఉండాలి. అందుకు నన్ను బ్రతికించు ప్రభువా అని అడగాలి. నువ్వు మంచం మీద ఉన్నా పర్వాలేదు దేవుని మహింపరచడానికి, మంచం మీద ఉండి కూడా అనేకమైన విషయాల కోసం మనం ప్రార్థన చేయొచ్చు. మంచం మీద ఉండి మనం ప్రార్థన చేస్తే సాతానుడు పిచ్చెక్కిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం బ్రతికినిస్తే, మన కాళ్ళు నడకనిస్తే దేవుడు అనేకులకు నడుచుటకు మనం సహాయం చేయాలి. మన కళ్ళునిస్తే అనేకులు దేవుని మార్గం చూచుటకు మనం నిలవబడాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకీ హిజ్కియా అంటూ ఉంటున్నాడు, నా గతాన్ని చూడు ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా. మరి హిజ్కియా గతం ఏంటి అన్నది అసలైన వాక్యంలోకి మనం వెళ్దాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. మీరు చాలామంది పుస్తకాలు తెచ్చుకున్నారు, కాగితాల మీద రాసుకుంటున్నారు, చాలా వందనాలు, అది మంచి అలవాటు. మొదటి మాట ఏంటంటే హిజ్కియాకు మంచి మాదిరి ఉన్నారు. హిజ్కియా తనకు మాదిరి ఏర్పరచుకున్నాడు, దావీదును తనకు మాదిరిగా ఏర్పరచుకున్నాడు. మొదటి మాట ఏంటండి? దావీదు తనకు మాదిరిగా ఏర్పరచుకున్నాడు, తనకు మోడల్. అతన్ని చూసి డిటో నేను కూడా నడుచుకుంటాను అనుకున్నాడు. రాసుకున్నారా? నా వైపు చూడండి. దావీదుకి హిజ్కియాకి 300 సంవత్సరాలు తేడా అండి. ఎన్ని వందల సంవత్సరాలు? 300 సంవత్సరాలు. దావీదుని చూడలేదు హిజ్కియా. మధ్యలో 5-6 తరాలు ఉన్నాయి, తాత ముత్తాతలు ఉన్నారు, అనేక మంది రాజులు ఉన్నారు. తన తండ్రి అహాజు రాజు ఉన్నాడు, కానీ తన తండ్రిని చూడలేదు, మధ్యలో ఉన్నవారిని ఎవరిని చూడలేదు. తాను చూడని దావీదు యొక్క ప్రవర్తన చొప్పున, దావీదు యొక్క ప్రవర్తన నడవడి చొప్పున, దావీదు నీతి మార్గంలో ఉంటున్నట్లుగా హిజ్కియా కూడా నీతి మార్గంలో ఉంటున్నాడు. దేవుని సంఘములో మనము 2 మాదిరిని తీసుకోవాలండి. ఒకటి బైబిల్లో ఉన్నవారిని, ఒకరిని మనము మాదిరిని తీసుకోవాలి. బైబిల్లో ఉన్నవారిని అంటే బైబిల్ ఉన్నవారు ఎవరిష్టము అంటే ఏదో నోటుకు వచ్చినట్లుగా దావీదు ఇష్టం, అబ్రాహాము ఇష్టం, ఇస్సాకు ఇష్టం అనేయడం కాదు, కానీ వారి జీవితంలో మనం అలాగా ఆలోచించి
వారి జీవితం బట్టి వారి వలె మనం కూడా చేయాలి అనుకోవడం, మాదిరిని తీసుకోవడం, ఏదో నోటి మాటకి పేరు తీసుకోవడం కాదు. అదేవిధంగా సంఘంలో కూడా మనకంటే యథార్థవంతులు ఉంటారు, మనకంటే సువార్థికులు ఉంటారు, మనకంటే నీతిపరులు ఉంటారు, మనకంటే ప్రార్థనాపరులు ఉంటారు, మనకంటే దేవుని పని చేసిన వారు ఉంటారు. వారిని మనం మాదిరిగా తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే, మనం బాగానే ఉంటాం, మనకంటే అధ్వానంగా డ్రెస్సులు వేసుకున్న వాళ్ళని, లిప్స్టిక్లు పెట్టుకున్న వాళ్ళని, పువ్వులు పెట్టుకున్న వాళ్ళని, గాజులు ఇట్టుకున్న వాళ్ళని, లేకపోతే కడాలు ఇట్టుకున్న వాళ్ళని, బెల్ట్లు ఇట్టుకున్న వారిని, కటింగ్లు చేసిన వారిని, వీరిని చూసి అంటూ ఉంటాం. ఒకవేళ పాస్టర్ గారు కనుక మనల్ని అడిగితే, ఏం బాబు అలా కటింగ్ చేసుకున్నావు, మరి అన్న చేసుకున్నాడు నువ్వేమనలేదు, ఏ అమ్మ లిప్స్టిక్ పెట్టుకున్నావంటే అగో అక్కెట్టుకుంది నువ్వేమనలేదు మమ్మల్ని అంటున్నారు అని చెప్పి వాళ్ళని మాదిరిగా చెప్తున్నారేమో. వారు మనం కలిపి వెళ్ళి గుంటలో పడతా ఉంటాం. దేవుని ప్రజలు లోకానికి మాదిరిగా ఉండాలి. లోకమంతా చెడిపోయింది. ఎవరినరా మాదిరిని చూసుకోవాలి, చూపించాలి మంచితనానికంటే దేవుని ప్రజలున్నారు. దేవుని ప్రజలున్నారు. వస్త్రములో కానీ, వారి చూపులో కానీ, వారి నడవడిలో కానీ, వారి వస్త్రధారణలో కానీ వారు యోగ్యులైన వారని లోకము మన గురించి సాక్ష్యం చెప్పాలి. వారికి మించిపోయి నువ్వు వేషాలే వేస్తే ఇంకా దేవుడు కానీ లోకం కానీ ఎవరిని చూడాలి? దావీదు గురించి విన్నాడండి, దావీదుని చూడలేదు. హిజ్కియా దావీదుని గురించి విన్నాడండి. తన తండ్రి అధ్వానంగా నడుస్తూ ఉంటున్నాడు, తన తండ్రి ఇష్టానుసారంగా విగ్రహారాధన చేస్తున్నాడు, తన తండ్రిని పట్టించుకోలేదు. నువ్వు అంటా ఉంటావు, ఎలాగున్నా మా నాన్నేనండి, మా అమ్మేనండి అని అంటా ఉంటారు. దైవికంగా లేని వారిని మనం మాదిరిగా తీసుకోకూడదు, వారిని గౌరవించాలి. కానీ వారి పద్ధతులు, వారి మందిరానికి సరిగ్గా వెళ్ళని వారైతే వారిలా మనం చేయకూడదు. వారిని దాటుకొని మనం మంచి భక్తిని చేయాలి. ఇప్పుడు హిజ్కియా తన తండ్రిని దాటుకొని మంచి భక్తి చేస్తున్న దావీదును మాదిరిగా తీసుకున్నాడు. ఈ రాత్రి నీకు మాదిరి ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా 2వ వచనంలో ఆమెకు అబి, అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తల్లి పేరు ఎందుకు రాశారు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి సరిగ్గా లేకపోయినా తల్లి దైవికమైన భక్తిలో ఈ యొక్క హిజ్కియాని పెంచింది. తల్లిది ముఖ్యమైన పాత్ర అండి కుటుంబంలో. నీ పిల్లలు చెడిపోవడానికి ముఖ్యమైన కారణం, నీ పిల్లలు బాగుపడడానికి ముఖ్యమైన కారణం ఒక ఇంటిలో మొదటగా తల్లి తల్లి తల్లి. ఎందుకంటే తండ్రి బయట పనులు చూసుకుంటూ ఉంటాడు, తల్లి ఎక్కువగా పిల్లలతో ఉంటుంది, పాలిస్తుంది, వారికి నేర్పిస్తుంది, స్నానం చేస్తుంది. ఎక్కువగా తల్లితోనే అనుబంధం కలిగి ఉంటారు పిల్లలు. ఆ తల్లులు అందుకే ఏం చేస్తూ ఉంటారంటే నాన్నని విల్లని చేసేస్తూ ఉంటారు, అంటూ ఉంటారు. అది తప్పు. మోషే తల్లి మోషేని తన కోసం పెంచలేదు. చెప్పండి, మోషే తల్లి మోషేని తన కోసం, ఒరే నువ్వు పెద్దోడు అవుతారా, నువ్వు రాజమందిరంలో ఉంటారా, నీకు బాగున్నప్పుడు నాకు చూసుకోరా అని అనలేదు. ఏమందంటే, ఒరే దేవుడు నిన్ను బ్రతికించాడురా, నువ్వు దేవుని కోసం బ్రతకాలరా అని ఉగ్గుపాలతో పాఠాలు నేర్పించింది. ఒక 5 సంవత్సరాల లోపే 40 సంవత్సరాలకి పునాది వేసింది. చెప్పండి, 5 సంవత్సరాల లోపే 40 సంవత్సరాలకి పునాది వేసింది. మన పిల్లల్ని ఒకటి దబ్బేలు కొట్టేసి ఆటకి వెళ్ళేవాటిని ఏ హేతండ్రా అంటావు, మళ్ళీ మర్నాడు మామూలే అంటే ఒక్కరోజే పనిచేస్తుంది ట్యాబ్లెట్. మన ట్యాబ్లెట్ ఎంత పనిచేస్తుంది? నా దగ్గరికి పంపించండి, ఒక 4 సంవత్సరాలకు ట్యాబ్లెట్ వేసి పంపిస్తాను. మెకానిక్ షెడ్ ఉంది మాకు, పిల్లల మెకానిక్ షెడ్ ఉంది. ఇంకా నా చెయ్యి సరిగ్గా పనిచేయక, ఈ చెయ్యి కానీ సరిగ్గా పనిచేస్తే వాళ్ళకి కూడా 40 సంవత్సరాల ట్యాబ్లెట్లు వేసిద్ది. మా ఓల్ని మా 2 పిల్లల్ని కొట్టే అక్కడికి వెళ్ళి పడేవారు, అక్కడికి వెళ్ళి కొట్టి అక్కడికి పడేవారు. ఆ తట్టుకోలేక మా పాస్టమ్ గారు సేవకు వచ్చాకే ఇంకెందుకు మా పిల్లలు మేము వెళ్ళిపోతామండి, మా ఇంటికి వెళ్ళిపోతాం, మీరు మీ సేవ చేసుకోండి అని అంటే ఆ రోజు నుంచి మానేశాను. ఆ రోజు నుంచి ర్యాంకులు కిందకి అలా దిగిపోయి, అంతవరకు మా 2 పిల్లలు ఫస్టే. నా దగ్గర ఇంకొక 2 పిల్లలు ట్యూషన్కి వచ్చేవారు, వాళ్ళు కూడా ఫస్టే. ఇప్పుడు వరకు నేను కొట్టిన వాళ్ళందరూ బాగుపడ్డారు, మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, ఒక మాదిరి అయ్యారు, ప్యాడ్స్ కొడుతున్నారు, కీబోర్డులు కొడుతున్నారు.
ఇప్పుడు పాష్ గారు చూపించినట్లుగా ఆ ఎదురుగా అలా కూర్చుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే తల్లి అంత పునాది వేసింది, స్వార్థంగా పునాది వేయలేదు. ఏం పునాది వేసిందంటే దేశం కోసం, దేవుని ప్రజల కోసం పునాది వేసింది. నువ్వేం పునాది వేస్తున్నావు? ఇంట్లోనే విషబీజాలు. మీ నాన్న అసలు పట్టించుకునేవాడు కాదురా నిన్ను, నేనే తినక నేను పెంచాను రా. విషం, అది విషం. మంచి అనుకుంటున్నావు నువ్వు, అది విషం. వాడు నిన్ను చూడ్డు, నాన్న చూడ్డు, సంఘాన్ని చూడ్డు, సమాజాన్ని చూడ్డు. కానీ మోషే తల్లి ఏం చెప్పిందంటే నువ్వు అందరినీ, దేశ ప్రజలందరినీ చూడవలసిన బాధ్యత నీదే అని చెప్పింది. దేశ ప్రజలు రక్షించబడ్డారు, ఆ రక్షించబడిన వారిలో తల్లి కూడా ఉంది. అదే కనుక ఒరే నువ్వు ఆ గుమ్మంలోంచి నువ్వు కదలకరా, అప్పుడు నేను కూడా రాజమండ్రిలో ఉంటాను, అందరూ సత్తారో బతుకుతారో మనకు అనవసరం అని తల్లి చెప్పలేదు. ఏం చెప్పిందంట? బాబో అని చెప్పి ఉగ్గు పాలతో పాఠాలు నేర్పించింది. నీ పిల్లల కోసం నువ్వేం చేస్తున్నావు? విలాప వాక్యాల్లో రాయబడిన మాట ఎప్పుడైనా గమనిస్తున్నారా? నువ్వు లేచి రేయి మొదటి శామను లేచి నీ పసిపిల్లల కొరకు నువ్వు మొర్రపెట్టుమన్న పదం ఎప్పుడైనా చేస్తున్నావా? ఈరోజు ఒక అమ్మాయి వచ్చింది మా ఇంట్లో కుటుంబారాధనకి. మీరు ఎన్ని గంటలు లెగిస్తారు అన్నాను. అంటే 5 గంటలు లేస్తాం అంకుల్ అన్నారు. మీ అమ్మలు ఎన్ని గంటలు లెగిస్తారు అన్నారు. మమ్మల్ని లేపిసి మళ్ళీ పడుకుని పోతారు అంకుల్. ఏదేమైనా సరే మనము దేవుని చిత్తమును కనిపెట్టాలి, మనం మాదిరిని ఎంచుకోవాలి, మన బిడ్డలను మాదిరిగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. పాస్టర్ గారు మరి ఎందుకు సాక్ష్యం చెప్పమన్నారు కానీ సాక్ష్యాలు వెంబడి సాక్ష్యాలు అయిపోతున్నాయి. నేను సాధారణంగా ఎక్కువ సాక్ష్యం చెప్పను, ఎందుకంటే స్టోరీలాగా ఆలకించేసి వాక్యాన్ని విడిచిపెడతారు. కానీ మీకు దేవుడు మంచి మంచి సాక్ష్యాలు వినిపింపజేస్తున్నాడు. తల్లి మొదటి మాట ఏంటంటే హిజ్కియా వెనక్కి తిరిగి చూస్తే మంచి మాదిరిని ఎంచుకొని అన్నాడు. 10 పాయింట్లు ఉన్నాయి, ఇంకా ఎన్ని పాయింట్లు అయ్యాయి? 1 పాయింట్ అయ్యింది. రెండవ పాయింట్ మనం చూసినట్లయితే 4వ వచనం, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములను చేశాను. చూడండి, నా వైపు చూడండి. మొదటిది ఏంటంటే దావీదును మాదిరిగా ఎంచుకున్నాడు. మొదటి పాయింట్ రాసుకున్నారా? దావీదును తనకు మాదిరిగా ఎంచుకున్నాడు. రెండవ పాయింట్ ఏంటంటే విగ్రహాలను కొట్టివేశాడు. ఎంతమంది ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి? ఏ విగ్రహం ఉందమ్మా? మా అత్తమ్మ కాదు, మీ ఇంట్లో ఉన్నాయి. పూజ చేస్తున్నారా? అది మీరు ఎంతమంది పూజ చేస్తున్నారు విగ్రహాలు పెట్టుకొని? మీరు లేదు. అయితే ఈ పాయింట్ మనకు వద్దా, 3వ పాయింట్కి వెళ్ళిపోదామా? మీ విగ్రహం ఏంటో చెప్పనా? మొదటి విగ్రహం మీ సెల్ ఫోనే మీ విగ్రహం. మీ సెల్ ఫోన్ మొదటి విగ్రహం. మీ కలర్ బట్టలే మీకు విగ్రహాలు. బండి కొంటారు, పలానా కలరే కావాలంటారు, అదే విగ్రహం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ చీర కడతారో అలా మ్యాచింగ్ అదే వాచి, అదే కలర్ వాచి పెడతారు. ప్రియమైన అదే కలర్ క్లిప్ పెడతా ఉంటారు. ఇవన్నీ కూడా విగ్రహాలు. ఏ విగ్రహాలు ఉన్నాయో వాటన్నిటిని కొట్టివేయాలి. ఇందాక చెప్పినట్లుగా కులము ఒక విగ్రహం. పాస్టర్ గారికి ఇలాగే చెప్తున్నారా? పాస్టర్ గారు, మా అమ్మాయికి పెళ్ళిడు వచ్చిందండి, ఏం చేయాలి? ఏ కులమైనా పర్లేదు అంటున్నారా? మా కులమే అంటున్నారా? అదే విగ్రహం. యేసు ప్రభుని నమ్ముకున్న మనము బల్లారాధనలో పాల్గొంటున్నాం. యేసు రక్తమే మన అందరిలో ప్రవేశిస్తుంది. ఇంకా కులము అని ఇంకా అనుకుంటూ ఉంటే ఇంకా మనం ఆ విగ్రహాలను కొట్టివేయలేదు. కట్నం అనే విగ్రహం మనకు ఉండిపోయింది. ఇంకా చాలామంది పాలు పొంగిస్తూ ఉంటారు. ఇంకా చాలామంది ముహూర్తాలు చూస్తూ ఉంటారు. ఆ ముహూర్తాలు చూస్తారు, ఇటు పాస్టర్ గారిని కూడా అడుగుతూ ఉంటారు. ఆ ముహూర్తంలోనే పెట్టమని అంటూ ఉంటారు. ఇవన్నీ విగ్రహాలు. అటు 2 పడవల మీద మనం కాలు వేసిన వారుగా ఉంటున్నాం. అందుకని మన జీవితాల్లో సంతోషం లేదు, ఆనందం లేదు. మన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేస్తున్నాం కానీ అవన్నీ పెటాకులు అయిపోతున్నాయి. కారణం ఏంటంటే ఆ విగ్రహాలు మనము కొట్టివేయలేదు. ఎవరైనా మన ఇంట్లో మరణిస్తే, ప్రభునందు నిద్రిస్తే వారికి ఎన్నో రోజు చేస్తాం జ్ఞాపకార్థకుడిగా? చూసారా, కరెక్ట్గా చెప్పారు.
3వ రోజున 5వ రోజున 9వ రోజు, మరి ఎన్ని విగ్రహాలు. అది లోకం, వారేమో అలా చూస్తున్నారు, మనమేమో ఎలా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రధానాలు ఇప్పుడు ప్రధాన నిశ్చితార్థాలు కూడా ఇంకా పెళ్లి కంటే ఘనంగా చేస్తున్నారు. లక్షలు దారబోస్తున్నారు. ఎవరికి జరగనట్టుగా మాది జరగాలి అనుకుంటున్నారు. అదే విగ్రహం. పెళ్ళి కూడా మా ఊర్లో ఎవరికి జరగని విధంగా, మా సంఘంలో ఎవరికి జరగని విధంగా మా చేయాలి పాస్టర్ గారు. అదే విగ్రహం. వారి దగ్గర డబ్బులు తీసుకొని నువ్వేంటి నీ సోకు అసలు? నీ దగ్గర డబ్బు ఉంటే నీ దాన్ని చేసుకో. 100 రూపాయలతో కూడా పెళ్లి చేసుకోవచ్చు, 1000 రూపాయలతో చేసుకోవచ్చు, 10,000తో చేసుకోవచ్చు, 10 లక్షలతో చేసుకోవచ్చు, 10 కోట్లతో చేసుకోవచ్చు. కానీ జ్ఞాపకం ఉంచుకోనండి, నిన్ను దేవుడు ఏ స్థాయిలో ఉంచాడో ఆ స్థాయిలోనే నీ వివాహం కూడా చేసుకుంటే అది దేవునికి మహిమ. నువ్వు అప్పు చేసో లేకపోతే అవతల వారిని పేక నొక్కో, ఏమండి మా అబ్బాయికి బాగా చేయాలనుకున్నామండి కాబట్టి మీ అమ్మాయికి ఇన్ని లక్షలు ఇవ్వాలండి అని పేక పెట్టుకుంటే దేవునికి మహిమ అది? నీ సాక్ష్యము నీ ఇంట్లోనే కోల్పోతూ ఉంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెళ్లి కాని వారు ఉన్నారు, పెళ్లి కాని అబ్బాయిలు ఉన్నారు. మరి అమ్మాయిలకైతే మనం వేరే అబ్బాయిలకి ఇస్తాం కాబట్టి మరి కట్నము అన్నది మీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. కానీ పురుషులు మాత్రం, మగవాళ్ళు మాత్రం అది మన చేతిలో ఉంది కాబట్టి కట్నం అనే విగ్రహంలో నుండి బయటికి రావాలి. మీ బిడ్డలకు దోచుకోవద్దు. వారు వాళ్ళ అమ్మాయి కోసం ఏమైనా దాచుకుంటే అది కూడా ఇండైరెక్ట్, నేను చెప్పేది. దాన్ని మీరు డైరెక్ట్ చేసుకోవద్దు, దాన్నే ప్రధానంగా మీరు పట్టుకోవద్దు. వారు అమ్మాయి కోసం దాచారు కాబట్టి వారు దాచుకున్నది ఇస్తామంటే ఒకవేళ ఒక్క మాట మాట్లాడుకోకుండా అది తీసుకోవచ్చేమో. కానీ మనం దేవుని ప్రజలమా? ఏం మిగిలిపోతుంది? ఏమండి, శరీరం కనుక, గుండె కనుక రెస్ట్ తీసుకుంటాను అని 10 సెకండ్లు కానీ రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది? నీ 10 లక్షలు. ఏమండి 10 లక్షలు వచ్చాయి కదా, 1 కోటి రూపాయలు వచ్చింది కదా బెదరో. నేను 10 సెకండ్లు నేను రెస్ట్ తీసుకుంటానని గుండె అందం అనుకోండి, ఏమవుతారు? పరదేశంలో ప్రియులారా, ఏమవుతుందో మీ లక్షలు ఏమవుతాయి? ఈ రాత్రి ఏమవుతాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి కాదు, ఎవరికైనా వచ్చేస్తుంది స్ట్రోకు. కాబట్టి దయచేసి ఆ విగ్రహాన్ని పట్టుకొని నువ్వు చచ్చిపోకు. నువ్వు రోషంగా దేవుని కొరకు బ్రతుకు. ఈ వాక్యం విని ఒక అతను సమర్పణ చేసుకున్నాడు. అప్పటికే పెళ్లి కుదిరిపోయింది, తీసుకోవాల్సిన కట్నం కూడా తీసుకోలేదు. ఇంటి వారందరూ చాలా బాధ పెట్టారంట. కానీ నేను నిలబడతాను, అలాగైతే నాకు పెళ్లి చేయండి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్య భర్తలు ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. వారి స్థలం 5 సెంట్లు అదే రింగ్ రోడ్లోనూ దేనిలోనూ ఉన్నది. అది అసలు చెల్లదు. అలాంటిది అద్భుతంగా ఈ కట్నం కంటే 4 రెట్లు దానికి రేటు వచ్చింది. దేవుడు వారి ఇంటిని దీవించాడు. దేవుడు దీవించిన ఇల్లులు ఆ విధంగా ఉంటాయి. సమర్పణ చేసుకుని మనం బ్రతకాలండి. లోకంకి మనకి తేడా ఏమన్నా? వారు కట్నం తీసుకున్నారు, నువ్వు కట్నం తీసుకున్నారు. వారు రోజులు చూస్తున్నారు, నువ్వు రోజులు చూస్తున్నారు. మీరు అలా చేయమని చెప్పట్లేదు, కానీ మా చర్చిలో ప్రధానాలు కూడా జరగవు. ప్రధానం ఎందుకంటే నమ్మకం లేక. చెప్పండి, నమ్మకం లేకుండా చేసుకునేది ప్రధానం. ఇంకా చెప్పాలంటే డబ్బులు ఎక్కువైపోయి, కొవ్వు ఎక్కువైపోయి చేసుకునేది ప్రధానం. ఈ రెండే తప్ప ప్రధానంలో ఏముంది? పెళ్ళి కుదిరితే నువ్వు మాట అవునంటే అవును, నువ్వు కాదంటే కాదు. ఒకవేళ ఇంతవరకు అలా జరిగింది దేవుని కృప. ఒకవేళ బయట వాళ్ళతో ఎవరితోనైనా మాకు సంబంధం కుదిరింది అనుకోండి, మా సంఘంతో, మరి వారు కావాలంటే మనం ఏమీ చేయలేము. ఇంతవరకు నా మాట విన్న వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి మా చర్చిలో ప్రధానం లేకుండా పెళ్ళిళ్ళు చేసాం. వారు హ్యాపీగా మా కళ్ళ ముందు ఉన్నారు. ప్రధానాలు చేసుకుంటేనే బాగుంటారా? కులాలు చేసుకుంటేనే బాగుంటారా? కులాలు కూడా కాని వారికి ఇచ్చాను నేను. వారెంతో కులాలు కానివారే హ్యాపీగా ఉన్నారు. కులాలు వారు చేసుకున్న వారు హ్యాపీగా లేరు. నువ్వు అంటావు ఆ కులం వాళ్ళు అంత మంచోళ్ళు కదండి. నీ కులం వాళ్ళు అంత మంచోళ్ళా? ఓ 10 కుటుంబాలు లెక్కటండి, బాగున్నాయి మా కులంలో చేసుకున్నారని 10 మంది లిస్ట్ పెట్టుకో, ఎంతమంది బాగున్నారో చూసుకో. ఎందుకు వచ్చిన బాధ? దేవుని ప్రేమించండి, తెగించండి, ప్రార్థన చేసుకునండి, దైవజనులకు అప్పగించండి. ఆత్మీయులైన వారిని అంటే ఆత్మీయులైన వారిని చేసుకునండి. ఏ కులమైనా బాగుంటారు.
ప్రియమైన దేవుని మీద ఇంకా అది విగ్రహం 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 విగ్రహం. దయచేసి ఈ రాత్రి నేను విడిచిపెడతాను ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయండి అని అంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు. హిజ్కియా మొదటి లక్షణం ఏంటండి? దావీదును మాదిరిగా ఎంచుకున్నాడు. రెండవది ఏంటండి? విగ్రహాలను పగలగొట్టాడు.